Hi guys, welcome back to our channel Neelu's Home and Interiors. Today we are back with another video, 2 BHK interior video అండి. ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా వచ్చిందనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. అంతకంటే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలండి. ఎందుకంటే మనం 20,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము ఈ ఛానల్లో. అండ్ మన వర్క్ ప్రతిదీ కూడా అందరికీ నచ్చుతుంది. అందరికీ చేసిన కస్టమర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారండి. సో నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇంత దూరం వరకు తీసుకొచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ అండి. సో ఇందులో ఇంటీరియర్ వర్క్ గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. మనం ఎంట్రన్స్ డోర్ ప్యానలింగ్ ఇలా చేసాము చుట్టూ. అండ్ పైన చూసారా హట్ మోడల్ ఇచ్చాము. అక్కడ చిన్న లైటింగ్ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ మనం లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇది లివింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. మనం ఇప్పుడు లివింగ్ ఏరియాలో ఉన్నామండి. లివింగ్ ఏరియాలో చూసుకుంటే సోఫా వాల్ ఉంటుంది కదా, ఆ వాల్కి ఉన్న వాల్ పేపర్ చూడండి ఎంత బాగుందో. చూడండి గోల్డ్ అండ్ బ్లూ షేడ్స్లో చాలా నీట్గా వచ్చింది. అండ్ ఇదే రూమ్లో బ్లైండ్స్ కూడా ఈ లాంగ్ విండోకి బ్లైండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. చూడండి ఎంత నీట్గా ఉందో. అండ్ దీని తర్వాత మనం ఈ సోఫా వాల్ పక్కన చూస్తే ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ఇలా ఇచ్చాం అనమాట. ఎంట్రన్స్ ఆర్చ్కి లైటింగ్ ప్రొవిజన్స్ కూడా ప్రొవైడ్ చేశాము. చాలా నీట్గా వచ్చింది. అండ్ ఇక్కడ దాని తర్వాత మనకి టీవీ యూనిట్ ఉందండి. ఈ టీవీ యూనిట్ ఇంతకు ముందు వాల్ అనేది ఇక్కడ మనకి ఒక 7 feet 6 feet అలా ఉండేదన్నమాట. బట్ మనం ఏం చేసామంటే టోటల్గా ఇక్కడ పార్టిషన్ కూడా యాడ్ చేసి మొత్తం 10 feetకి తీసుకొచ్చాము. సో దట్ టీవీ యూనిట్ అనేది చాలా పెద్దగా ఎలిగెంట్గా కనిపిస్తుందని మనం ఇలా చేసామన్నమాట. ఈ టీవీ యూనిట్లో చూసుకుంటే మనం ఈ పార్టిషన్లో వచ్చేసి డిజిటల్ గ్లాస్ డిజైన్ ఇక్కడ ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ ఓపెన్ బాక్సెస్ ఇచ్చామండి. ఓపెన్ బాక్సెస్ వెనకాల వచ్చేసి చిన్న చిన్న ర్యాఫ్టర్స్ ప్రొవైడ్ చేసాము. సో దట్ ఇది మన లోవర్ లుక్ వస్తుంది అనమాట. అండ్ దీని వెనకాల చూసుకుంటే మనం మార్బుల్ కలర్ క్రీమ్ కలర్ షేడ్లో మ్యాట్ ఫినిష్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. చాలా నీట్గా ఉంటుంది. అండ్ దీని ఎలివేషన్ ప్యానల్ వచ్చేసి మనం హై గ్లాసీ లామినేషన్ యూజ్ చేయడం జరిగింది. షైనింగ్ బాగా వస్తుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న ర్యాఫ్టర్ ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ ఒక వర్టికల్ ర్యాఫ్టర్స్ కూడా మనం ఇలా తీసుకొచ్చాం అనమాట డిజైన్లో. అండ్ బాటంలో చూసుకుంటే ఇక్కడ స్టోరేజ్ యూనిట్ ఇచ్చాము. అండ్ మిడిల్లో చూసుకుంటే ఈ ప్రొఫైల్ గ్లాస్ డోర్తో మనం బ్లాక్ గ్లాస్ పెట్టి ఈ వైర్స్ అన్ని కూడా కవర్ చేసాం అనమాట. ఇదంతా ఇన్సైడ్ వైరింగ్ జరిగిందండి. ఎక్కడ వైర్లు అనేవి కనిపించవు. అండ్ దీని తర్వాత ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ సిఎన్సి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ప్రొవైడ్ చేసామండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సిఎన్సి ఫాల్ సీలింగ్ డిజైన్ అంటారు దీన్ని. ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. అండ్ మిగతాదంతా జిప్సమ్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా సింపుల్గా నీట్గా ఇచ్చాము విత్ లైటింగ్ ప్రొవిజన్స్ అనమాట. మనం ఇప్పుడు లివింగ్ రూమ్లో నుంచి డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నామండి. డైనింగ్ ఏరియాలో లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ వ్యానిటీ ఏరియా అనేది ప్రొవైడ్ చేసాము. ఇక్కడ వ్యానిటీ బాక్స్ ప్రొవైడ్ చేసాము కింద బాటంలో. అండ్ ఇక్కడ వాష్ బేసిన్ సెటప్. అండ్ ఇక్కడ వచ్చేసి ఎల్ఈడి మిర్రర్ ఇచ్చామండి. అండ్ పైన చూసుకుంటే మనం ఇక్కడ ఆర్టిఫిషియల్గా స్టోరేజ్ క్రియేట్ చేసామండి, లో రూఫ్ స్టోరేజ్. ఓకే. అండ్ ఇక్కడ పుష్ టు ఓపెన్ డోర్స్ పెట్టామన్నమాట. అండ్ ఇదే రూమ్లో మనం చూసుకుంటే క్రాకరీ యూనిట్ ఇది ప్రొవైడ్ చేసామండి. ఇది సి షేప్లో వచ్చిన క్రాకరీ యూనిట్. ఇక్కడ టాప్లో చూసుకుంటే మనం ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము, బ్లాక్ ప్రొఫైల్ గ్లాస్. అండ్ ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుందండి. అండ్ బాటంలో చూసుకుంటే మొత్తం ఇలా వైట్ డోర్స్తో స్టోరేజ్ అనేది ఇచ్చాము. అండ్ ఇక్కడ నానో గ్రానైట్ స్లాబ్ ఇచ్చాము. సెంటర్లో చూసుకుంటే డైమండ్ గ్లాస్ డిజైన్ ఇచ్చామండి. ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది పార్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ లాంగ్ యూనిట్ ఇచ్చామండి విత్ వుడెన్ షెల్ఫ్స్ అనమాట. అండ్ ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇలాంటి జిగ్జాగ్ డిజైన్ ఇచ్చామండి. చూసారా, ఎవ్రీ డిజైన్ కూడా ఇలా మనం లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి డిజైన్ కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ డిజైన్ పరంగా చాలా లుక్ వస్తుంది. అండ్ దీని తర్వాత మనం పూజా మందిరం చూద్దాం రండి. ఈ పూజా మందిరం చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ బిల్డర్ ఒక రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆ రూమ్కి ఎంట్రన్స్ ప్యానలింగ్ ఇలా చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనం గ్లాస్ డోర్స్ ఇలా ప్రొవైడ్ చేసామండి. ఈ గ్లాస్ డోర్స్ నార్మల్ గ్లాస్ కంటే డిఫరెంట్ అండి. అండ్ ఇక్కడ చూసారా, ఈ ఒక్కొక్క డిజైన్ కూడా చేసి అంటించినాయి అనమాట ఇవన్నీ. సో ఈ కొంచెం కాస్ట్లీ డిజైన్ గ్లాస్ అనమాట ఈ డోర్స్. అండ్ మనం లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. లోపలికి ఎంటర్ కాగానే మొత్తం చుట్టూతో వైట్ టైల్స్ అనేది కస్టమర్కి సజెస్ట్ చేసామండి. సో అలా ఎంచుకున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం
మొత్తం ఇక్కడ ఓంకారం డిజైన్తో బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేసాము, మన సిగ్నేచర్ అండి. అండ్ ఇక్కడ నానో గ్రానైట్ స్లాబ్ ఇచ్చి బాటంలో స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇక్కడ ప్రసాదం ప్లాంక్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ డ్రా స్టోరేజెస్ ఇచ్చాము అన్నమాట. అండ్ పైన చూసుకుంటే ఫాల్ సీలింగ్ డిజైన్లో కూడా ఇక్కడ కూడా సిఎన్సి డిజైన్ ఇచ్చాము, లోటస్ డిజైన్. చూడండి ఎంత బాగుంది కదా. పూజా మందిరం అయిపోయాక మనం కిచెన్ చూద్దామండి. ఈ కిచెన్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. ఇక్కడ హ్యాండిల్ లెస్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేసామండి. ఇక్కడ చూసిన సింగిల్ కలర్లో వెళ్ళాము ఈ కిచెన్. అండ్ మనం బాటంలో చూసుకుంటే ఇక్కడ జీ ప్రొఫైల్ హ్యాండిల్స్ అంటారు దీన్ని, సో అది ప్రొవైడ్ చేసాము. ఇందులో ఒక ఎస్ఎస్ బాటిల్ పుల్అవుట్ ఇచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి కట్లరీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇక్కడ వచ్చేసి మనము ప్లేట్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇచ్చాము అనమాట. అండ్ ఇక్కడ 2 ప్లెయిన్ బాస్కెట్స్ కూడా ఇచ్చాము. దీనివల్ల ఏంటంటే పెద్ద పెద్ద సామాన్లు ఇందులో వేసేసుకోవచ్చు అనమాట. ఇంతకు ముందు బిల్డర్ ఇక్కడ సిమెంట్ది ఒకటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు, బట్ అది మనం బ్రేక్ చేయించి సపరేట్గా మళ్ళీ చేయించడం జరిగిందండి. ఎందుకంటే ఇక్కడ వాస్తు ప్రకారం ఈ వాల్క్ అనేది టచ్ కాకూడదు. సో ఇంతకుముందు బిల్డర్ ఇచ్చింది టచ్ అయింది అనమాట, ఇప్పుడు తీసేసి క్లియర్గా నీట్గా చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఆర్ఓకి ప్రొవిజన్ ఇచ్చాం అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ప్రొవైడ్ చేసాము, బ్లాక్ ప్రొఫైల్. అండ్ దానికి తగ్గట్టుగా చిమ్నీ కస్టమర్ తెచ్చుకున్నారండి. అండ్ ఇక్కడ ఓపెన్ షెల్ఫ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ పైన మొత్తం కూడా లాఫ్ట్ స్టోరేజ్ రన్ చేసాము, దానికి కూడా లైటింగ్ ప్రొవిజన్ ఇవ్వడం వల్ల హైలైట్గా నిలిచింది. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం హ్యాండిల్ లెస్ కిచెన్ అండి. ఇక్కడ పుష్ టు ఓపెన్ డోర్స్ యూజ్ చేయడం జరిగింది, ఇది మెకానిజం అనమాట దాన్ని. అండ్ ఇక్కడ చూస్తే సింగిల్ హ్యాండిల్ పెట్టామండి, ఇది ఇక్కడ విత్ వుడెన్ షెల్ఫ్స్. కింద బాటంలో స్టోరేజ్ ఇలా ఇచ్చాం అనమాట. అండ్ ఇక్కడ ఒక రైస్ బ్యాగ్ పుల్ అవుట్ కూడా ప్రొవైడ్ చేసాము. కిచెన్ తర్వాత యూటిలిటీ ఏరియా అండి. యూటిలిటీ ఏరియా అందరూ చూపించాలని అడుగుతున్నారు కదా, ఇదండి యూటిలిటీ ఏరియాలో స్టోరేజ్ అనేది ఇలా ఇచ్చాం అనమాట. ఇది హెడ్ లెవెల్ స్టోరేజ్. అండ్ టాప్లో ఇక్కడ లాఫ్ట్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ పైన ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి కావాల్సిన మన డ్రైయింగ్ హ్యాంగర్ అనమాట. అండ్ ఇక్కడ ఎక్స్ట్రాగా మనం ఇక్కడ తీసుకోవచ్చు, ఇలా మనం ఎక్స్ట్రా వాష్ బేసిన్ తీసుకోవచ్చు. కిచెన్ తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో చాలా చాలా యూనిట్స్ ఉన్నాయండి చెప్పాల్సినవి. అండ్ ఇందులో ఫస్ట్ మనకు కనిపించేది స్లైడింగ్ వార్డ్రోబ్ అండి. ఈ స్లైడింగ్ వార్డ్రోబ్లో ఇక్కడ వైట్ అండ్ బ్లూ హై గ్లాసీ కాంబినేషన్లో స్లైడింగ్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. అండ్ లోపల ఇలా మనం పార్టిషన్ ఇచ్చాము, లాకర్ ప్రొవైడ్ చేసాము అనమాట. అండ్ పైన చూసుకుంటే లాఫ్ట్ స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము, ఇక్కడ కూడా ఇలాంటి డిజైన్ ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ విండో మొత్తం ప్యానలింగ్ చేసేసి ఇక్కడ సీటింగ్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము, కింద నుంచి స్టోరేజ్ కూడా ఉంది మనకి. అండ్ ఇవన్నీ కూడా పుష్ టు ఓపెన్ హ్యాండిల్స్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న టీవీ యూనిట్, సింపుల్ టీవీ యూనిట్కి బాక్స్ అనేది క్రియేట్ చేసాము, బాటమ్ బాక్స్. అండ్ ఇక్కడ మనం ఒక ఫోల్డింగ్ టేబుల్ అనేది ప్రొవైడ్ చేసాము, వర్క్ టేబుల్ లాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇందులోనే మనం ఒక కింగ్ సైజ్ కాట్ అనేది ప్రొవైడ్ చేసాము. ఈ కింగ్ సైజ్ కాట్ స్పెషాలిటీ ఏంటంటే ఇది హైడ్రాలిక్ స్టోరేజ్ అండి. ఈ పైన ఫ్లాప్ అనేది ఇలా మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట, కింద స్టోరేజ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఒక డ్రెస్సింగ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేసాము, ఇన్సైడ్ స్టోరేజ్ ఇచ్చామన్నమాట. అండ్ కింద బాటంలో 2 ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేసాము. దీని తర్వాత ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ సర్క్యులర్ డిజైన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసామండి. అండ్ విత్ లైటింగ్ ప్రొవిజన్స్, రూఫ్ లైట్ ప్రొవిజన్స్ కూడా ప్రొవైడ్ చేసాము. మాస్టర్ బెడ్రూమ్ తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనం ఒక స్లైడింగ్ వార్డ్రోబ్ అనేది ప్రొవైడ్ చేసామండి. అండ్ ఎంటర్ అవ్వగానే మనకు కనిపించేది ఈ స్టెన్సిల్ వాల్ డిజైన్ అండి. అండ్ పైన చూసుకుంటే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా రెయిన్బో థీమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఒక ఫోల్డింగ్ స్టడీ టేబుల్ ప్రొవైడ్ చేస్తూ ఇక్కడ బుక్ ర్యాక్ ప్రొవిజన్ అనేది ఇచ్చామండి. ఈ బుక్ ర్యాక్ డిజైన్ అనేది ఇలా ఇచ్చాము. అండ్ ఇందులో కూడా బుక్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం స్లైడింగ్ వార్డ్రోబ్ అని చెప్పాం కదా, స్లైడింగ్ వార్డ్రోబ్ మీద డిజైన్ అనేది ఇలా ప్రొవైడ్ చేసాము. 3 కలర్ డిజైన్ అండి ఇది. ఇది కూడా సాఫ్ట్ క్లోజింగ్ స్లైడ్స్ అనమాట.
అండ్ పైన చూసుకుంటే లాఫ్ట్ స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము విత్ హైడ్రాలిక్ లిఫ్ట్ టాప్స్. సో ఓవరాల్గా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ తర్వాత బాల్కనీ యూటిలిటీ ఏరియా అంటారు కదా, బాల్కనీ ఏరియాలో మనం పైన చూసుకుంటే ఇక్కడ హ్యాంగర్ రాడ్స్కి ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక చిన్న సీటింగ్ బాక్స్ ఇచ్చామండి, కింద స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేసాం హ్యాపీగా. సో ఇదేనండి మన 2 BHK ఇంటీరియర్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి ఇంటీరియర్ వర్క్స్ కావాలంటే నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి వర్క్స్ మరిన్ని చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Neelu's Home and Interiors. This is Venkat Krishna, interior designer, signing off. Bye bye.